పెట్టండి, భార్యాభర్తల మధ్యలో ఆ భేదం ఉండదు. అందుకే భర్తగారు పెద్ద అధికారి అయితే భార్య గారి కాళ్ళట్టుకున్నా ఆవిడ చెప్తే పని అవుతుంది. ఆ అధికారం ఆవిడ యందు సంక్రమించే ఉంటుంది, తెలిసో తెలియకో ఉంటుంది ఖచ్చితంగా. అందుకని వాళ్ళిద్దరి మధ్య అభేదం. పార్వతీదేవి పరమేశ్వరుడికి దండం పెడితే పరమేశ్వరుడు పెద్దవాడా, పరమేశ్వరుడు కౌగిలించుకుంటే పార్వతీదేవి పెద్దదా, ఆ తర్కం ఉండదు. దంపతుల మధ్యలోకి వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు మీకు ఏమిటి ద్యోతకమైంది? ఆవిడ మహాపతివ్రత. అంత స్థితిలో ఆవిడ ఉన్నా, మహారాజ్ఞి అయి ఉన్నా, భర్త వస్తున్నాడనేటప్పటికీ తాను ఎదురు వెళ్ళింది అంటే, తానే సభలోంచి లేచి ఎదురెళ్ళిపోయింది అంటే భర్తకి నమస్కారం చేయకుండా ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? శంకరులు చెప్పాలి ఆ విషయం మీకు? చెప్పక్కర్లేదు. చెప్పకపోయినా మీకేమిటి అర్థమవుతోంది? ఆ కిరీటం భర్త ముందు మాత్రమే వంగుతోంది, ఇంకెవరి ముందు వంగట్ల. ఆవిడ పాదముల ముందు మిగిలినవన్నీ వంగుతున్నాయి. కాబట్టి ఆ కిరీటమే పెద్ద కిరీటము. ఇప్పుడు ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణులు నువ్వు చూడగలిగితే, ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణుల గురించి నువ్వు 4 మాటలు అనగలిగితే నీ జీవితం ఏమైపోతుంది? ఉత్తర క్షణంలో భక్తి కలుగుతుంది. భక్తి అనగానేమి? నేను ఇందాకే మీకు చెప్పే హద్దుని మీరు తెలుసుకుని జీవించుట. పైన ఒకడున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, చూసేవాళ్ళు ఉన్నారనేటటువంటి హద్దు తెలుసుకోవడం. ఈ హద్దు తెలుసుకునేటప్పటికీ భక్తి భయములతో జీవించుట, ఇది మీకు అబ్బుతుంది. ఇది అబ్బితే ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళందరూ చేతులు కలిపి ఉట్టి కొట్టేవాడిని పైకి ఎక్కించుకుంటారు, ఒకటి తర్వాత ఒకడు ఉట్టి కొడతాడు. దీనికి సాధనమేమి? కిరీట దర్శనము. అందుకని కురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. ఈ భక్తి ఉంటే నువ్వు ఏ స్థితిని పొందుతావు అని అడిగారు. ఏమంటే మోక్షం రావడమేనా, ఇంకేమైనా కూడా ఉంటుందా? అమ్మవారి యందు భక్తితో ఉన్నవాడు ఏ స్థితిని పొందుతాడన్నారో తెలుసా అండి? ఏది చెప్పినా శంకరాచార్యులు వారు చెప్పాలండి, మహానుభావుడు. ఆయన తప్ప చెప్పగలిగిన వాడెవరు? ఆయన అంటారు, తనీయాం సంపాంశుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమమి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకాన్నంతటినీ సృష్టి చేసేటప్పుడు ఎక్కడా తప్పు లేకుండా సృష్టిస్తున్నాడు. మనిషి కడుపున మనిషి, కుక్క కడుపున కుక్క, పిల్లి కడుపున పిల్లి, అందరికీ ముఖమే ఉండాలి. ముఖంలోనే ముక్కు, ముఖంలోనే కళ్ళు, ముఖంలోనే చెవులు, ముఖంలోనే నోరు, ముఖంలోనే అదేంటి లేకపోయినట్టయితే లలాటము. ఇన్ని సృష్టించిన ఒక వ్యక్తిని పోలి ఇంకొక వ్యక్తి ఉండడు. అందరూ ముఖాలే, అన్నీ తలకాయలే అయినా ఒక మనిషిని పోలి ఇంకొక మనిషి లేకుండా సృష్టి చేస్తున్నాడు. ఇంత శక్తి బ్రహ్మగారికి ఎక్కడి నుంచి వచ్చింది? తనీయాం సంపాంశుం. అమ్మవారి పాదములకు పట్టినటువంటి రజస్సు మట్టిని చల్లుకోలేదుట. అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఒక లేశ కణాన్ని తీసి తన కిరీటం మీద వేసుకున్నట్ట. ఇంత శక్తి వచ్చింది. నువ్వు కూడా నీకిచ్చిన శక్తిని అమ్మవారి పరం చేసి ఆవిడ పాదముల దగ్గర తల ఉంచి నమస్కరించి, అమ్మా నే చేస్తున్నది నీ అనుగ్రహంతో అని ఆవిడ పాద ధూళిని శిరస్సున వేసుకోగలిగితే నీకున్న విభూతి ఏ స్థాయిలో ప్రకాశిస్తుందో, నువ్వు ఎంత స్థితిని పొందుతావో ఆలోచించుకో. కాబట్టి తనీయాం సంపాంశుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమమి సహస్రేణ శిరసాం. ఏమి మాటలు వేసేస్తారు అనండి శంకరాచార్యుల వారు. అమ్మవారి పాదములకే ఉన్నటువంటి ధూళికణాన్ని శిరస్సు మీద వేసుకున్నారట శ్రీ మహావిష్ణువు. వేసుకుని ఏం చేస్తున్నారు? 1000 తలలతో ఈ భూమిని మోస్తున్నారట. అదేమిటండి విష్ణువు భూమిని మోసినట్టు ఎక్కడుందండి లోకంలో అంటే, శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఆయన అన్నారు, వహత్యేనం శౌరి, శౌరి మోస్తున్నాడు అన్నారు. శౌరి అన్న మాట కృష్ణుడికి ఉంది. శౌరి అంటే సూర్యుడి యొక్క మనవడు. ఆ సూర్యుడు అనేటటువంటి ఆయన కొడుకు వసుదేవుడు, వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు. సూర్యుడికి పౌత్రుడు కనుక శౌరి అని పేరు. శూరుడికి కొడుకు వసుదేవుడైతే వసుదేవుడికి చెందినటువంటి భార్య రోహిణీ గర్భమునందు పుట్టిన బలరాముడు కూడా శౌరియే.
ఎందుకు నా సూర్యుడికి మనవడే అవుతాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు బలరాముడు కూడా శౌరి అయితే ఆ బలరాముడు శేషాంశ, శేషుడు బలరాముడిగా వచ్చాడు కాబట్టి ఆ శేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు కాబట్టి ఇప్పుడు శౌరి అన్న మాట విష్ణువాంశ శేషుడికి కూడా వర్తిస్తుంది. అలా వచ్చారు శంకరాచార్యులు గారు. ఒక్క మాటతో మిమ్మల్ని ధ్యానం చేయిస్తారు. శౌరి ఎలా చెందుతుంది అన్నారు అనుకోండి, మీరు 50 పుస్తకాలు ఎట్టి చూడాలి. అంటే మొదట్లో అయితే, తర్వాత అమ్మవారి అనుగ్రహం అంటే వెంటనే విడుతుంది, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు బలరాముడు శేషాంశలో ఉండగా తన 1000 పడగలతో ఈ భూమిని మోస్తున్నాడు. మొయ్యడము అన్న మాట గురించి మీరు ఒకటి ఆలోచించండి. ఎలా మోస్తున్నట్ట? బ్రహ్మగారు చేసినట్టుగా, బ్రహ్మగారు చేస్తే నవికలం, ఏ తేడా లేకుండా సృష్టి చేస్తున్నట్ట. విష్ణువు కూడా అంత గొప్పగా మోసేస్తున్నారు ఆ లోకాన్ని. కథమపి, ఎలాగో అలా. అదేమిటి? సృష్టి చేయడం తేలిక, 1 గంట పనో ఓ రోజు పనో ఉంటుంది అది సృష్టి. కానీ స్థితి, డేట్ ఆఫ్ బర్త్ అన్నది కొన్ని క్షణాలతో కూడుకుని ఉంటుంది, దాన్ని బట్టే జాతకం ఉంటుంది. డేట్ ఆఫ్ డెత్ అన్నది నిజానికి 1 క్షణం ఉంటుంది, అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్నదే స్థితి. ఇది ఎలా బతికామన్నదే ముఖ్యం. కాబట్టి ఇంతమందిని పరిపాలించడం అంటే మాటలా అండి? కథమపి, భరించడం అంటే పరిపాలించడం కూడా. ఎలా భరిస్తున్నాడో వీళ్ళందరినీ అన్నారు అనుకోండి, ఎలా పరిపాలిస్తున్నాడో వీళ్ళందరినీ అని అర్థం ఉందండి. శౌరి ఇప్పుడు పరిపాలనాంశం కూడా చెల్లింది. ఎలా పరిపాలిస్తున్నాడో అంటే ఇంత తింగరాళ్ళు. ఇంకొక తేలిక మాటలో చెప్పాలంటే, ఎవరం హద్దుల్లో ఉండేవాళ్ళం, వీళ్ళని పరిపాలించడం అంటే మాటలా ఇంత పిపీలికాది పర్యంతాన్ని ఎలా పరిపాలిస్తున్నారు విష్ణువు? కథమపి, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ధూళికణాన్ని తల మీద వేసుకుని. బానే ఉందండి, మరి లయం చేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. హరుడు అనగా రుద్రుడు ఈ లోకములనన్నిటినీ కూడా లయం చేసేసి ఆ బూది తీసుకుని ఒంటికి రాసుకుంటున్నాడు. అదేంటి? ఏదో ఆయన సృష్టించాడు, బాగానే ఉంది, సృష్టించి ఒంటి మీద పెట్టుకోలేదు. విష్ణువు భరించి ఒంటి మీదకి రాసుకోలేదు. రుద్రుడు లయం చేసి ఆ బూది చేసి ఒంటికి రాసుకుంటున్నాడు అన్నారు శంకరాచార్యుల వారు. వాళ్ళిద్దరూ చేయింది ఈయన ఎందుకు చేస్తున్నాడు? ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే. అబ్బాయి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి అండి, అంతా ఉండిపోయింది కదా, పౌడర్లా ఉందని రాసుకున్నాడండి అని కాదు. అది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే అందుతుంది. ఎందుకు రాసుకుంటున్నాడో అట తెలుసా అండి? ఈ సృష్టిని ఎలా చేశాడు బ్రహ్మగారు? అమ్మవారి పాదరేణువుని తల మీద దాల్చి భక్తితో చేశాడు. విష్ణు ఎలా పరిపాలించారు దీన్ని? అమ్మవారి పాదరేణువుని తల మీద వేసుకుని భక్తితో పాలించారు ఈ లోకాన్ని. కాబట్టి ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి పాద రేణువు యొక్క అనుగ్రహంతో వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్నంతటినీ బూది చేసినా ఇది ఏదైంది? అమ్మవారి యొక్క అనుగ్రహమే బూది రూపాన్ని దాల్చింది. దాన్ని అలా వదిలేస్తే ఎలా? ఇంకా దీన్ని వాడుకోవడానికి నేను ఒక్కడనే మిగిలేని ఈ అనుగ్రహాన్ని, ఇది ఇలా వదిలేయడం ఎందుకన్నా ఆ అనుగ్రహాన్ని ఒళ్ళంతా రాసేసుకున్నట్ట శంకరుడు. అందుకని విభూతి ధారణ చేశాడు అన్నారు శంకరాచార్య గారు. అమ్మవారి అనుగ్రహాన్ని శంకరుడు ఒంటికి పూలుకున్నాడయా అన్నారు. ఇది భక్తి కలిగిన వాడికి ఉండేటటువంటి అధికార విస్ఫోటనం. ఏ స్థాయికి ఎదుగుతాడో, ఎదిగి భక్తితో ఎలా ఉంటాడో ఒక్కసారి కురు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత అన్న నామాన్ని అర్థం చేసుకుని నువ్వు అనగలిగితే ఇంత తేడా వచ్చేస్తుంది నీ జీవితంలో. నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి అంత స్థాయిలో ప్రకాశించేస్తుంది అంతే. అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ఎవరికి తట్టనివన్నీ తడతాయి. ఒక్కొక్కరు చూడండి, ఇంతమంది పరిపాలించారు. కాటన్ దొర గారికి ఒక్కరికే రావడం ఏమిటి ఆలోచన? ఇప్పటికీ కాటన్ దొర గారి పేరు చెప్తే మనం నమస్కారం చేయడం ఏమిటి? ఎంతోమంది లోకంలో పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఎవ్వరూ చేయలేనన్ని ఉపదేశాలు, అన్ని గొప్ప మాటలు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక్కరే ఎలా చెప్పగలిగారు? కారణ జన్ములు అంటాం. కారణ జన్ములు అంటే అమ్మవారి అనుగ్రహాన్ని జన్మతో పొందినవారు. అలా నీకున్న విభూతి అమ్మవారి పరం చెయ్యడం నువ్వు నేర్చుకుంటే, నాదే ఉందండి ఇదంతా తల్లి యొక్క ధూళికణం తల మీద పడితే ఇలా జరుగుతోంది అని నువ్వు అనగలిగితే నువ్వు ఏ స్థాయికైనా పెరుగుతావు, ఎంత గొప్పవాడివైనా అవుతావు. ముగ్గురు
ఈ లోకమును పరిపాలించేవారు ఆ స్థాయిని పొందారంటే ఆ భక్తితోటే పొందారు. నువ్వు కూడా ఆ భక్తితో నిలబడగలిగితే ఆ స్థాయిని పొందుతావు. ఆ భక్తి నీకు రావాలంటే అమ్మవారి యొక్క కిరీటములో ఉన్న పద్మరాగమణుల పేరు ప్రయత్నపూర్వకంగా పలుకు. ఇక్కడ ధ్యానం చేస్తే నీకు ఆ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కిరీటం గురించి ఈ మాటలు చెప్తే వసిన్యాది దేవతలు చెప్పినా వ్యాసుడు చెప్పినా అక్కడ వరకే చెప్పారు. కురు విందమణిశ్రేణి కనత్కోటి రమండిత. కానీ స్మరణ మీరు ఎంత బాగా చేస్తే, దాన్ని ఎంత బాగా చూస్తే, లోపల ఎంత పట్టుకుంటే మీ జీవితం అంతా మారిపోతుంది. ఇది చిత్రం. అంటే ఇప్పుడు ఎంత బాగానో పట్టుకోవాలి. ఏమంటే ఎంత బాగానో పట్టుకోవడానికి ఏముంది? ఎందుకన్ని మాటలు నోరు కొట్టుకు చెప్తారు? బంగారం కిరీటం, అందులో పద్మరాగమణులు, ఇంతకన్నా ఏముందండి? పోనీ బంగారంకు ఇంకో కొత్త డిజైన్ ఊహిస్తాం. ఇవాళ పద్మరాగమణుల సైజు ఓ రోజు పెద్దది పెడతాం, ఓ రోజు చిన్నది పెడతాం, అలా ఊహిస్తాం. అంతేగాని నువ్వు ఊరికే ఎందుకు అలా ఇంకా ఊహించు స్మరించు చెప్పు అంటుంటావు అంటారేమో. అలా నీ చెప్తున్నది నా కోసం కాదు, మన మనసు బాగా దాన్ని పట్టుకుని పొంగిపోయేటట్టు ఇంతకన్నా ఒక గొప్పతనంతో చూసి గొప్ప సమన్వయం చేసి మన జీవితాల్ని ఉద్ధరించడానికి మహోత్కృష్ట ప్రయత్నం ఒకటి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేశారు ఈ కిరీటం మీద. అందుకే కిరీటం మీద శంకరాచార్యులు వారు 2 శ్లోకాలు రచన చేశారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ శ్లోకంలో అంటారు, గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణ సబలం చంద్రశకలం ధనుశౌనాసీరం కిమితి నిభద్నాతి దిశనాం. ఒక గొప్ప విషయాన్ని చెప్పేసి శంకరాచార్యులు వారు అన్నారు, అబ్బే ధ్యానం చేస్తే ఇది ఎవరికి కనపడదండి అన్నారు. నా నిబధ్నాతి, ఎవరికి కనపడదు. ఇది ఆయన వినయం. ఆయన అంటున్నారు, అమ్మవారి కిరీటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? కిరీటాలు రకరకాలుగా ఉంటాయి. రామచంద్రమూర్తి పెట్టుకునే కిరీటం ఉంటుంది, చాలా గొప్పగా ఘనంగా ఉంటుంది. సార్వభౌముడు పెట్టుకునే కిరీటం ఉంటుంది, ఏదో అంతెత్తు నుండి దాని మీద ఇలా పడగా అవి ఇవి ఉంటాయి. అమ్మవారి కిరీటం చమత్కారంగా ఉంటుంది. అమ్మవారి కిరీటం ఎలా ఉంటుందంటే శంకరాచార్యులు వారు గుర్తు చెప్తున్నారు, అలాగే ఊహిస్తూ ఉండి ఎప్పుడు ఊహించినా ఎలా ఉంటుందో ఆ కిరీటం. ఎన్నో కిరీటాలు చూసేసి ఇలా ఉంటుంది అనకు. ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు చూశారో వాళ్ళు చెప్పాలి. ఆయన చూశారు కాబట్టి మనకి చెప్తున్నారు. కిరీటం విషయంలో ఒక లక్షణం ఉందండి. కిరీట ధ్యానం ఎవరు బాగా చెయ్యగలుగుతారో వాళ్ళకి చాలా దగ్గరగా అమ్మవారి దర్శనం అవుతుంది. మిగిలిన వాటికి ఉండదు అలాగే. కిరీట ధ్యానం బాగా చేసిన వాళ్ళకి అమ్మవారు చాలా సమీపంలో నిలబడి దర్శనమిస్తుంది. అంటే ఎవరు పొందారు ఈ దర్శనాన్ని? శంకరాచార్యులు వారు పొందారు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు మనకి దాన్ని అందిస్తున్నారు. ఇది ఆయన త్యాగం. ఇప్పుడు అసలు కిరీటం ఎలా ఉంటుంది? రకరకాల కిరీటాలు ఉన్నాయి, అన్ని ఊహించకు, నీ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఎలా? సనీడే యచ్ఛాయా. సనీడే అంటే పక్షుల యొక్క గూడు. పక్షుల గూడు ఎలా ఉంటుందో, పక్షుల గూడు ఇలా ఉంటుంది. మీకు ఇంకా తేలికగా నేను ఉదాహరణ చెప్పాలంటే పుచ్చకాయ ముక్కలా ఉంటుంది. పుచ్చకాయ ముక్క అంటే ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు తేలికగా మీరు గుర్తుపట్టాలంటే, పుచ్చకాయ కోసేవాడు కోస్తున్నప్పుడు మీరు అలా గమనించండి. ఎప్పుడైనా వాడు ఏం చేస్తాడంటే పుచ్చకాయ తెచ్చి ముందు పడుకోబెడతాడు, ఇలా నిలువుగా కోయడు, ఇలా పడుకోబెడతాడు. పడుకోబెట్టి కత్తితో ముందు సగానికి కోస్తాడు. కోసిన తర్వాత ఏం చేస్తాడంటే, అందంగా అమ్మేవాడైతే, ఎవడు పడితే వాడి గురించి నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఈ ఓ ముక్క తీసేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి బండి కింద పెట్టేస్తాడు. ఈ మిగిలిన సగం ముక్కని ఏం చేస్తాడంటే ఒక కత్తి పట్టుకుని ఇలా గుండ్రంగా కోస్తాడు. ఇప్పుడు అందులోంచి కాకరకాయ ముక్కల్లా ఇలా గుండ్రంగా వస్తాయి పళ్ళేలాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ ఇలా సగానికి కోస్తాడు. ఇలా సగానికి కోస్తే ఇలా అర్ధచంద్రాకారాల్లో వస్తాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తాడంటే గమ్మత్తుగా పెడతాడు ఇలా. ఇది మీరు చూడగానే ఏం చేస్తుందంటే కంటిని ఆకర్షిస్తుంది, తదియనాటి చంద్రరేఖల్లా ఉంటాయి. ఇది తిందామని మీరు ఏం చేస్తారంటే పెడితే ₹1 ₹2 పెడతాడు, అనంతమైన ముక్కలు సృష్టిస్తాడు. ఇప్పుడు ఆ ముక్క పట్టుకుంటే మీరు ఇలా పట్టుకోవడానికి ఉండదు, ఇలా కింద పట్టుకోవాలి. పట్టుకుని మీరు ఈ చివరి నుంచి అందులో ఉన్న ఎర్రగుజ్జంతా తినేస్తే తెల్లగుజ్జుతో ఆకుపచ్చ అర్ధచంద్రాకారంగానే మిగిలిపోతుంది.
దీన్ని మీరు కింద పారేస్తే దాని రూపం చెడదు, ఎర్ర గుజ్జు పోతుంది, మేకో గొర్రెో తినేస్తుంది తర్వాత విషయం. కానీ చూడండి, అర్ధచంద్రాకారంగా దాని ఆకారం మిగిలిపోతుంది తిన్న తర్వాత కూడా. అలా తేలికగా చెప్పాలంటే అంతకన్నా ఉపమానం లేదు. సనీడేయఛాయ, పక్షి గూడు పెడితే ఇలా పెడుతుంది. ఎందుకో తెలుసా అండి? తాను కూర్చుంటే రెక్కలు ఇలా పెడితే గుడ్డు చక్కగా అందులో ఉండాలి. తాను పొదిగితే ఇలా పక్షి కూర్చుంటుంది, బరువంతా ఆంచదు, పొట్ట వేడి ఒక్కటే గుడ్డుకు తగులుతుంది. అమ్మ పొట్ట వేడి గుడ్డు పెంకుకి తగిలితే ఆ వేడి లోపల ఉన్న పిండం గ్రహించి పిల్లతనాన్ని పొందుతుంది, ప్రాణం పోసుకుంటుంది. తన కంటికి కనపడనటువంటి తన బిడ్డ గుడ్డులో ప్రాణం పోసుకుంటున్నప్పుడు తన ఒంటి వేడి చేత పొదగబడుతున్న గుడ్డు వలన పొందుతున్నటువంటి అవ్యాజమైన ఆనందం చేత పక్షి కనుగుడ్లు గమ్మత్తుగా ఇలా మూస్తుంది. మీరు ఏ వెంకటాచలం లాంటి క్షేత్రాలకో వెళ్ళినప్పుడు ఏ మధ్యాహ్నం వేళ ఒక్కరూ తిరుగుతుంటే చెట్ల మీద గోళ్లల్లో పొదుగుతున్న పక్షులు కనపడతాయి. అప్పుడు వాటి కళ్ళల్లో ఆనందం చూడాలి మీరు. అమ్మవారు కట్టిన గూడు కూడా అలా ఉంటుంది, అమ్మవారి కిరీటం కూడా అలా ఉంటుంది, ఇలా గూడులాగా. వెంకటేశ్వర స్వామి వారు పెట్టుకుంటారే కిరీటం, ఏదో కొంచెం బోర్లించినట్టు ఉంటుంది, అలా ఉంటుందన్నమాట ఆ కిరీటం. ఇప్పుడు ఈ కిరీటం గురించి శంకరాచార్యుల వారు ముందు మీకు ఒక క్లూ అందించారు. అలా ఊహిస్తే ఇప్పుడు అందులో ఏముంది? గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం. ఇప్పుడు మామూలుగా ఒక రాజు పెట్టుకునే కిరీటం అయితే ఏదో ఇంత బుర్రకాయ ఉంటుంది. అమ్మవారు సమస్త విశ్వములు ఆవహించింది. ఇంత విశ్వరూపిణి అయినటువంటి జగన్మాత తలకి సరిపోయే కిరీటాన్ని ఎవరు తయారు చేస్తారు? దానికి మణులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని శంకరాచార్యుల వారు అన్నారు, ఆ ఎర్రటి మణులు ఏవో కావు, ద్వాదశాదిత్యులే అన్నారు. 12 సూర్యులే అమ్మవారి కిరీటానికి మణులు. ఆ 12 ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశవంతుడు, వరుణుడు, మిత్రుడు. వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలా ఆరోగ్యం. ఆ ద్వాదశాదిత్యులు అమ్మవారి కిరీటంలో మణులుగా ఉంటారు. ఇప్పుడు మణులుగా ఉన్నారు, బాగుంది. అమ్మవారి కిరీటానికి ఒక్కదానికే ఒక గమ్మత్తుంది, చంద్రరేఖ ఉంటుంది. మిగిలిన కిరీటాలకి చంద్రరేఖ ఉండదు. ఆ చంద్రరేఖ ఎప్పటిది? తదియనాటి చంద్రరేఖ. తదియ కృష్ణపక్షంలోదా శుక్లపక్షంలోదా? కృష్ణపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ ఇవాళ ఉందే చంద్రరేఖ ఇంచుమించు ఇవాళ చవితి కాబట్టి ఇది అవుతుంది, ఇది కాదు. శుక్లపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ మనం టేకి పెడుతూ కారులోంచి దర్శనం చేశాం కదా ప్రసాద్ బాబు గారు, అందుకని నమస్కారం చేస్తారు తదియనాటి చంద్రరేఖకి. శుక్లపక్షంలో తదియనాటి చంద్రరేఖ ఇలా ఉంటుంది. అది నేను చెప్పిన పుచ్చకాయ ముక్క ఆకారంలో ఉంటుంది. అలాంటి చంద్రరేఖ ఒకటి అమ్మవారి కిరీటం మీద ఇలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ చంద్రరేఖ ప్రకాశిస్తుంటే 12 సూర్యులు, ద్వాదశాదిత్యులు ఆ పద్మరాగమణులులా కిరీటంలో ఉన్నారు. అమ్మవారు నవ్వుతూ కూర్చుంది. శంకరాచార్యుల వారు అన్నారు, ఈ చంద్రబింబం దగ్గర నుంచి అమృత బిందువులు పడతాయి కదా చంద్రుడు అన్న తర్వాత. ఈ అమృత బిందువు ఇలా పడింది. పడుతుంటే ఈ ద్వాదశాదిత్యుల్లోంచి ఒక కిరణం ఆ బిందువులోకి వెళ్ళింది. వాన పడుతోంది, సూర్యప్రకాశము ఉంది. సూర్యకిరణం వాన బిందువులోంచి వెళ్ళగానే ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుంది, 7 రంగుల కింద విడిపోతుంది. అలాగే చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా బిందువు మీదకి సూర్యకిరణం పడగానే ఎట్నుంచి పడిన కిరీటానికి చుట్టూ ఉన్నాయి ఆదిత్యులు. ఆ సూర్యకిరణం ఇలా పడగానే ఇంద్రధనస్సు వస్తుంది అమ్మవారి కిరీటం మీద, 7 రంగుల కింద విడుతుంది. ఇలా అమ్మవారి కిరీటం చుట్టూ ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నువ్వు బాగా చూశావని గుర్తు ఏమిటంటే నీకు ఆ ఇంద్రధనస్సు కూడా కనపడి ఉండాలి ధ్యానంలో. లేకపోతే ఈ చంద్రరేఖ నుంచి పడుతున్న సుధాబిందువు సూర్యకిరణం అలా వెళ్ళడం, అందులోంచి విడిబడి ఇంద్రధనస్సు కూడా పడడం జరిగింది అంటే నువ్వు బాగా ధ్యానం చేశావు. ఇలా బాగా ధ్యానం చేసిన వాడికి ఇంద్రధనస్సు అన్నది కొత్తగా కనపడింది. అది ఇంద్రధనస్సు అని శంకరాచార్యులు వారు చెప్పరు. ఎంత రహస్యనామం వాడారో తెలుసా అండి ఆయన? శౌనాసీరం అన్నారు. శౌనాసీరం అన్న మాట ఇంద్రుడికి అమరకోశంలో వాడారు. సైన్యంలో ముందుండి యుద్ధం చేస్తాడు కాబట్టి, ముందు గొప్ప సైన్యం ఉంచుతాడు కాబట్టి ఆయనకి శౌనాసీరం అని పేరు. ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అలా 7 రంగులు విడిపైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అంటే
మీరు నిజంగా ఇప్పుడు ధ్యానం చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేశారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మవారి బంగారు కిరీటం, అందులో మణులు, పైన చంద్రరేఖ, లోకంలో ఉండేటటువంటి సంప్రదాయం ఏమిటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు, సూర్యుడు స్వయం ప్రకాశకుడు. సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. శంకరాచార్యులు వారు అంటున్నారు చంద్రుడి యొక్క ప్రకాశం చేత సూర్యుడి యొక్క ప్రకాశం కలిస్తే ఇంద్రధనస్సు వస్తుంది అంటున్నారు. ఆయన అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమైందంటే చంద్రుడు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శంకరుడికి సూర్యశేఖరుడు అనే పేరుంది, చంద్రమౌళీశ్వరుడు అని పేరుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో రహస్యంగా అమ్మవారిని సూర్యచంద్రమౌళీశ్వరి అని నామకరణం చేశారు. ఇప్పుడు ఇలా అనడం వల్ల మీకేం తెలిసింది? అమ్మవారు సూర్యచంద్రమౌళీశ్వరి. ఇప్పుడు మీకు తెలియకుండానే ఈ నామం మీరు పలికేశారు. చంద్రమౌళీశ్వరుడి భార్య చంద్రమౌళీశ్వరి. మీరు